హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవీఆర్ మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో గుణకారాలు అంటే మల్టిప్లికేషన్స్ ఏ విధంగా చేయాలి, ఈ మొత్తం వీడియో మీరు చూసినట్లయితే మొత్తం గుణకారాలు సింపుల్ నుంచి హార్డ్ అంటే ఈజీ గుణకారాల నుంచి కష్టతరమైన గుణకారాలు ఏ విధంగా చేయాలి అనేది మొత్తం మీకు అర్థమైపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఎస్, లెట్ us గోయింగ్ టు ద టాపిక్. రైట్, చూడండి. ఫస్ట్ సింపుల్గా ఆల్రెడీ మీరు గుణకారాలు రావాలంటే కంపల్సరీ ఎక్కాలు వచ్చి తీరాలి, అంతే కదా. ఎక్కాలు నేర్చుకుంటేనే గుణకారాలు ఈజీగా చేయగలరు, లేకపోతే గుణకారాలు మాత్రం చేయలేరు. రైట్, దీనికన్నా ముందు ఎక్కాలు బాగా చదవండి. ఓకే, చూడండి. 8 × 7 డైరెక్ట్ తెలుసు. 7 8 ఎంత మనకి? 7 8 56. ఇంకా డైరెక్ట్గా వేసేయడమే, మనం ఆల్రెడీ ఎక్కాలు చదువున్నాం కదా. అలాగే 4 × 9 9 4 లేకపోతే 4 9 36. నెక్స్ట్ 6 11 66. ఇది సింపుల్గా ఒక అంకె మీద, సింపుల్గా 2 అంకెల మీద ఇచ్చినప్పుడు ఇది. నెక్స్ట్ అదేవిధంగా ఇచ్చామండి, పైన 2 అంకెలు ఇచ్చాడు, కింద మాత్రం ఒక అంకెతోనే మల్టిప్లై చేయడం. చూడండి, 2 4. చూసారా, కుడి చేతి వైపు నుంచి మనం రావాలన్నమాట. అంటే కుడివైపు ఏముంది? 2 ఉంది, ఎడమ వైపు 4 ఉంది 42లో. సో ఇటువైపు నుంచి అంటే కుడివైపు నుంచి మనం గుణించుకుంటూ రావాలి. సో 2 4. తర్వాత ఇది చేయాలి, 2 4 8. రైట్. నెక్స్ట్ అలాగే 3 3 చూడండి, 3 3 9, 3 5 15. అర్థమైందమ్మా క్లియర్గానే? కుడివైపు నుంచే గుణిస్తూ వస్తున్నాను. ఇక్కడ 3 అంకెల సంఖ్య ఇచ్చాడు చూడండి. 2 4 8, 2 3 6, 2 1 2. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడైతే పైన ఏ అంకె రాలేదు, క్యారీ ఫార్వర్డ్ అవ్వలేదు. మొత్తం డైరెక్ట్గా 3 3 2 4 ఇలాగ సింపుల్ ఇచ్చాను. ఇక్కడ చూడండి వేరే విధంగా ఉంటాయి. 4 5 ఎంత? 20. ఎస్, 4 5 20 అంటే 0 వేసుకొని 2 మళ్ళీ ఇటువైపుకి తీసుకురావాలి, 2 ఇక్కడ వేసుకోవాలి. తెలుసు కదా ఈ ప్రాసెస్, ఆల్రెడీ కుడికల్లో చేసాం మనం. మిగిలిపోయిన అంకెను ఇటువైపు వేసుకోవడం. రైట్. అదేవిధంగా ఇక్కడ 4 5 20 అయితే 0 వేసుకొని 2 ఇక్కడ వేసుకున్నాం. ఇప్పుడు చూడండి, 4 6 24. 24కి 2 కలపండి, ఇప్పుడు 26 అనమాట. 26 ఈ విధంగా చేయాలన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, 5 6 ఎంత? 30 అంటే 0 ఇక్కడ వేసుకొని 3 ఇక్కడ తీసుకొచ్చాం. మళ్ళీ 5 8 40. 40 + 3 43, 430 వచ్చింది. అదేవిధంగా ఇక్కడ చూడండి, 6 4 ఎంత? 24. 24లో 4 ఇక్కడ వేసుకొని 2 ఇక్కడ వేసాం. రైట్. మళ్ళీ 6 6 ఎంత? 36. 36కి 2 కలిపితే ఎంత అయింది? 38. 38 కదా, అంటే 8 ఇక్కడ వేసుకొని మళ్ళీ 3ని ఇక్కడ వేసుకోవాలన్నమాట. అర్థమవుతుందమ్మా? ఎస్. ఇప్పుడు 6 9 ఎంత? 54. 54 + 3 57. అర్థమైందా? ఎస్. అదేవిధంగా అన్నీ కూడా ఇదే మోడల్లో చేయాలి. చూడండి, ఇక్కడ 8 7 56. 56లో 6 ఇక్కడ వేసుకొని 5 ఇక్కడ వేసుకున్నాం. నెక్స్ట్ 8 8 64. 64 5 ఎంత? 69. 69లో 9 ఇక్కడ వేసుకొని 6 ఇక్కడ వేసుకున్నాం. మళ్ళీ 8 7 56. 56 6 62. ఇంకా చివరి ఏమి అంకె లేదు కాబట్టి ఇంకా డైరెక్ట్గా 62 వేసేసాం. అంటే 6296. రైట్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇది 4 అంకెల సంఖ్య. 9 8 72. 72 అంటే 2 ఇక్కడ వేసుకొని 7 ఇక్కడ వేసాం. 9 7 ఎంత? 63. 63 7 ఎంత? 70. 70 అంటే 0 ఇక్కడ వేసుకొని మళ్ళీ 7 ఇక్కడ వేసాం. 4 9 36. 36 7 43. 3 ఇక్కడ వేసుకొని 4 ఇక్కడ వేసుకున్నాం. 9 9 ఎంత? 81. 81 4 85. అంటే 85,302 అనమాట. సో ఈ విధంగా సింపుల్గా ఒక అంకె కింద ఒక అంకెతో గుణించినప్పుడు ఈ విధంగా చేయాలన్నమాట. అంటే చూడండి, ఒక అంకె నుంచి చివరి వరకు అంటే 4 అంకెల వరకు వచ్చినాయి ఇక్కడ మనకి. ఓకేనా? ఇప్పుడు వేరే మోడల్ చూద్దాం. రైట్. నెక్స్ట్ ఈ లెక్కలు చూడండి.
పైన 2 అంకెలు ఇచ్చాం, కింద కూడా 2 అంకెలు ఇచ్చాం. ఇక్కడ 3 అంకెలు, ఇక్కడ 2 అంకెలు ఉన్నాయి. రైట్, మనకి కింద ఒక అంకె ఇచ్చినప్పుడు ఇంచుమించు 9 వరకు ఎక్కాలు, మనకు 10 వరకు ఎక్కాలు వచ్చు కాబట్టి చాలా సులువుగా 9 లేదా 10తో గుణించేస్తున్నాం. మరి ఇక్కడ 23 ఇచ్చాడు, 96ని 23తో గుణించమని ఇచ్చాడు. మరి 23వ ఎక్క మనకు వచ్చా అంటే రాదు. మరి ఆ టైంలో ఏం చేయాలి మనం? చూడండి, ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఇది కూడా 23లో కుడివైపు ఏ అంకె ఉంది? 3 ఉంది కదా, ఎడమవైపు 2 ఉంది. అంటే కుడివైపు ఉన్న అంకెతో గుణించాలన్నమాట ముందు మనం. సో ఫస్ట్ 2 అనేది మర్చిపోండి. 2 మర్చిపోయి 3 ఎక్క మనకు బాగా వచ్చు కదా, 3తో గుణించేయండి. చూడండి, 3 6లు ఎంత? 18. 18 అంటే 8 వేసుకొని ఇక్కడ 1 వేసుకున్నాం. రైట్, 3 9లు ఎంత? 27. 27ని 1 28. రైట్, అంటే 3తో 96ని మనం గుణించేసాం. రైట్, సో ఇప్పుడు ఏం చేస్తారంటే 3తో ఆల్రెడీ చేసేసాం కాబట్టి ఇప్పుడు 2తో గుణించాలన్నమాట. చూడండి, ఇప్పుడు 3తో అయిపోయింది, 2తో ఏ విధంగా గుణించాలంటే ఇప్పుడు 2 6 మళ్ళీ మామూలే, 2 6లు ఎంత? 12. 12 అని వచ్చింది కదా అనేసి ఇక్కడి నుంచి వేసేయకూడదు. మనం ఇది ఎన్నో అంకె ఇక్కడి నుంచి గుణిస్తే కనుక 2వ అంకె కాబట్టి ఫస్ట్ ఏం చేయండి, ఫస్ట్ అంకె ఇక్కడ 0 వేసేసుకోవాలన్నమాట. 0 వేసుకొని అప్పుడు గుణించాలి మనం. 2 6లు ఎంత? 12. రైట్, 1 ఇది ఆల్రెడీ 3తో గుణించేసిన 1 కాబట్టి అవి రౌండ్ చేసేసుకుందాం. తర్వాత 2 9లు 18. 18 1 19. అర్థమైంది కదా క్లియర్గా? సో ఇప్పుడు కలపండి. 8 0 కలిపితే 8, 8 2 కలిపితే 10, 1 ఉంది, 1 2 3, 3 9 12, మళ్ళీ 1 వచ్చింది, 1 1 కలిపితే 2. అంటే 2208 అనమాట 23తో గుణిస్తే 96. అర్థమైందా క్లియర్గా? సో ఈ మొత్తం లెక్కలు చేస్తే కనుక ఇంకా మొత్తం మీకు చాలా బాగా అర్థమవుతుంది. చూడండి, సో ఫస్ట్ కుడివైపు ఉన్న అంకెతో 8తో గుణించాలి మనం. 8 ఏళ్ళు ఎంతమ్మా? 8 ఏళ్ళు 56. 5 ఉంది, 8 4 32. 32 5 37. రైట్, సో ఆల్రెడీ 8తో గుణించాం కదా, ఇది రౌండ్ చేసేసుకోండి, అయిపోయింది. ఇప్పుడు 9తో గుణించాలి. 9 ఏళ్ళు ఎంత? 56. మరి ఇక్కడ ఇది 2వ అంకె కాబట్టి ఇక్కడ ఒక 0 వేసేయండి. రైట్, సో 8 ఏళ్ళు 56. 6 మళ్ళీ 5 ఉంది, 9 4 ఎంత? 36. 36 5 41. ఇప్పుడు ఈ 2 కూడా కూడాలి కదా, 6 0 కలిపితే 6, 7 6 13, 1 8 1 3 4, 4 1 5, ఇక్కడ 4 ఉంది, అంటే 4536. అర్థమైందా క్లియర్గా? ఎస్. నెక్స్ట్ అదేవిధంగా 65ని 36తో గుణిద్దాం. 6 5లు ఎంత? 30. 0 వేసుకొని 3 ఇక్కడ వేసుకోండి. 6 6లు 36. 36 3 39. రైట్, ఇది రౌండ్ చేసేద్దాం. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు 3తో 3 5లు 3 5లు ఎంత? 15. ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇది 2వ అంకె కాబట్టి ఇక్కడ ఒక 0 వేసేసుకొని ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి మనం. 3 5లు 15, 5 ఇక్కడ 1 ఉంది, 3 6లు 18, 1 19. కూడితే కనుక 0, 9 5 కలిపితే 14, 1 1 3 4, 4 9 13, 1 ఉంది, 2. 2340 అనమాట. ఓకేనా? ఎస్. అదేవిధంగా ఇక్కడ 964, ఇక్కడ 3 అంకెల సంఖ్య, ఇక్కడ ఏమో 2 అంకెల సంఖ్య ఇచ్చాడు, గుణిద్దాం. 9 4 ఎంత? 36. 36 అంటే ఇక్కడ 3 ఉంది, 9 6లు 54. 54 3 57. 5 వచ్చింది, 9 9లు 81. 81 5 86. సో అయిపోయింది కదా, 9తో గుణించాం కాబట్టి ఈ 2 రౌండ్ చేసుకోండి, ఇంకా ఈ అవసరం లేదు మనకి. 7తో గుణిస్తున్నాం కాబట్టి ఇక చివరిన 0 వేసుకోండి, 2వ అంకె కాబట్టి. 7 4 28. ఇక 2 వచ్చింది, 28లో 8 వేసుకొని 2 పైన వేసుకున్నాం. 7 6లు 42. 42 2 44. ఒక 4 ఇక్కడ వేసుకొని ఇంకో 4 ఇక్కడ. 7 9లు 63. 63 4 67. ఇప్పుడు కూడండి ఈ 2ని. 6 0 కలిపితే 6, 7 8 కలిపితే 15, 1 1 6 కలిపితే 7, 7 4 11,
మళ్ళీ 1 ఉంది, 1 8 9 9 7 16, ఇక్కడ 1 వచ్చింది, 1 6 కలిపితే 7, 76,156 అనమాట. అర్థమైందమ్మా? ఎస్. అదేవిధంగా చూడండి 635ని 82తో గుణిద్దాం. 2 5లు 10, 0 1 మిగిలింది, 2 3లు 6 1 7, ఇక్కడ ఏమి ఇంకా మిగలలేదు, 2 6లు ఎంత 12, రైట్. నెక్స్ట్ 8 5లు ఎంత 40. ఆల్రెడీ ఇక్కడ ఏమి 0 వేసుకున్నా వేసుకోకపోయినా లేకపోతే సింపుల్గా ఇంటూ పెట్టేసినా ఏదైనా పర్వాలేదన్నమాట. అర్థమవుతుందా? రైట్. 8 5లు 40, 4 మిగిలింది, 8 3లు 24, 24 4 28, 2 ఉంది, 8 6లు 48, 2 50. అంటే కూడితే ఎంత అనమాట? 0 7 2 8 కలిపితే 10, 1 వచ్చింది, 1 1 కలిపితే 2 5, 52,070. అంటే కింద 2 అంకెలు పైన 2 అంకెలు కానీ 3 అంకెలు కానీ ఎన్ని అంకెలు ఇచ్చినప్పటికీ ఇదే ప్రాసెస్ అనమాట, రైట్. అది ఇప్పుడు పైన 3 కింద కూడా 3 అంకెలు ఇచ్చి 4 అంకెలు ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలో చూద్దాం, రైట్. చూడండి ఇక్కడ 3 అంకెల సంఖ్య, కింద కూడా 3 అంకెల సంఖ్య ఇచ్చాడు. ఇక్కడ 4 అంకెల సంఖ్య, కింద కూడా 4 అంకెల సంఖ్య ఇచ్చాడు. సో ఇలా ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలో చూద్దాం. చూడండి ఫస్ట్ మనం ఏం చేయాలి? కుడివైపు నుంచే రావాలి కదా. ఫస్ట్ ఇది మర్చిపోయి 6తో గుణించండి. 6 5లు 30, 6 5లు 30 కాబట్టి 30లో 0 ఇక్కడ వేసుకొని 3 ఇక్కడ వేసాను. 6 6లు ఎంత 36, 36 3 39, 39లో 9 ఇక్కడ వేసుకొని మళ్ళీ 3 ఇక్కడ వేసాను. 6 8లు 48, 48 3 51, రైట్. సో ఇది అయిపోయింది కదా, 6తో గుణించాం కాబట్టి ఇది రౌండ్ చేస్తాం. ఇప్పుడు 4తో గుణిస్తున్నాను. చూడండి 4 5లు 20, ఒక అంకె వదిలేసి వేయాలని చెప్పుకున్నాం కదా. 0 వేసినా పర్లేదు, లేదా ఒక అంకె వదిలేసి వేసినా పర్లేదు, ఎందుకంటే 2 అంకె కదా ఇది. అందుకని 2 అంకె దగ్గర నుంచి వేసుకుంటూ వెళ్ళాలన్నమాట మనం. 4 5లు 20, 0 2 మిగిలింది, 4 6లు 24, 24 2 26, మళ్ళీ 2 మిగిలింది, 4 8లు 32, 32 2 34. ఏమో అర్థమైందా? సో 4తో కూడా గుణించేసాం కాబట్టి ఇవి 2 కూడా రౌండ్ చేసేసుకోండి. ఇప్పుడు మిగిలింది ఏంటి? 7, రైట్. చూద్దాం ఇప్పుడు 7 5లు ఎంత 35, 35. ఇక్కడ 7 అనేది 1 2 3 అంకే కదా, అందుకని ఇక్కడ నుంచి 1 2 3 అంకె దగ్గర నుంచి మనం వేసుకుంటూ వెళ్ళాలి. 7 5లు ఎంత 35. చూడండి 3 అంకె కదా, 1 2 3, రైట్. 7 5లు 35, 3 మిగిలింది. నెక్స్ట్ 7 6లు 42, 42 3 ఎంత 45, 4 మిగిలింది. 7 8లు 56, 56 4 60, రైట్ అమ్మా. సో ఇప్పుడు కూడండి, ఇవన్నీ కూడేయాలి కదా మరి. 0 9 0 కలిపితే 9, 1 6 7 7 5 కలిపితే 12, 1 1 5 6 6 4 10, 10 5 15, 1 మిగిలింది, 1 3 4 6. అంటే ఇది జవాబు ఎంత అనమాట? 6,45,290 వచ్చింది ఆన్సర్. క్లియర్ కదా? ఎస్. ఇప్పుడు ఇచ్చేద్దామా? ఎస్. అదేవిధంగా నా ఫస్ట్ ఇక్కడ కూడా ఏం చేయాలి? ముందు 4తో గుణించాలి కదా. 4 5లు ఎంతమ్మా 20, 20లో 0 ఇక్కడ వేసుకోండి, 2 ఇక్కడ వేసుకున్నాం, 4 2 8, 8 2 కలిపితే 10, మళ్ళీ 1 వచ్చింది, 1 ఇక్కడ వేసుకున్నాం, 4 8లు 32 1 33 3, 4 9లు 36, 36 3 39, రైట్. ఇంకా 0 ఉంది. మరి 0తో గుణిస్తే 0తో ఏ విలువను గుణించినా కూడా 0 వస్తుంది కదా. అంటే 0 5లు 0 0 0 0, ఎందుకంటే ఎన్నో అంకె 2 అంకె నుంచి వేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి 0తో ఏ అంకెని గుణించినా 0 కాబట్టి అన్ని 0 వేస్తాం, రైట్. నెక్స్ట్ ఇప్పుడు 3తో గుణించాలి. 3 అనేది ఎన్నో అంకె 1 2 3 కదా. 1 2 3 ఎక్కడి నుంచి వేసుకుంటే వెళ్ళాలన్నమాట మనం. 3 5లు ఎంతమ్మా? ఆల్రెడీ 4తో గుణించి ఉన్నాయి కాబట్టి రౌండ్ చేసుకోండి. ఇప్పుడు 3 5లు 15, 15 అంటే 5 ఇక్కడ వేసుకొని 1 ఇక్కడ వేసాం, 3 2 6 6 1 7, 3 8లు 24,
24లో 4 ఇక్కడ వేసుకొని 2 ఇక్కడ వేసుకున్నాం. 3 9 ఎంత? 27. 27 2 29. రైట్, 3తో గుణించాం. మరి ఇప్పుడు నెక్స్ట్ 4తో గుణించాలి. 3తో అయిపోయింది కాబట్టి ఇది రౌండ్ చేసేద్దాం. రైట్, చూడండి 4 5 ఎంత? 20. 20 అంటే ఇక్కడ 0 వేసుకోవాలి. అంటే 1 2 3 4 4 దాని నుంచి ఇది 4 అంకె కాబట్టి 4 అంకెని చేయాలి. లేకపోతే ఒక్కొక్కటి వదులుకుంటా వేసుకున్నా సరిపోతుంది. రైట్, సో 4 5 20 అంటే 0 వేసుకొని ఇక్కడ 2 వేసుకున్నాం. 4 2 8 8 2 10 10 అంటే 0 వచ్చింది, ఇక్కడ 1 మిగిలింది. 4 8 32 32 1 33 3 వేసుకొని ఇక్కడ 3 వేసుకున్నాం. 4 9 36 36 3 39. ఇప్పుడు కూడండి 0 0 3 5 కలిపితే 8 9 7 కలిపితే 16 1 ఉంది. 1 3 4 4 4 8. నెక్స్ట్ 9 3 12 1 ఉంది. 1 2 కలిపితే 3 3 9 12 మళ్ళీ 1 మిగిలింది. 1 3 కలిపితే 4. అంటే ఇదంతా వచ్చిన జవాబు 4,22,86,800 అనమాట. అంటే ఈ రెండు సంఖ్యలు గుణిస్తే కనుక జవాబు 4,22,86,800. సో ఈ విధంగా 3 అంకెలు 3 అంకెలు 4 అంకెలు 4 అంకెలు ఇచ్చిన ఇంకెన్ని అంకెలు ఇచ్చినా కూడా ఇదే ప్రాసెస్ అనమాట. ఇదే ప్రాసెస్ మనం కుడి చేతి వైపు నుండి ఎడమ చేతి వైపుకు గుణించుకుంటా వచ్చి చేసినట్లయితే చాలా సులువుగా కన్ఫ్యూజన్ లేకుండా చేసేయగలుగుతారనమాట. అర్థమైందా క్లియర్గా? ఎస్. నెక్స్ట్ చూడండి, ఇవి వేరే మోడలు. అంటే మనం 10, 20, 30 అలాగే 100, 200, 300, 1000 ఇలా ఇచ్చినప్పుడు ఏ విధంగా గుణించాలనేది చూద్దాం. రైట్, చూడండి చాలా సింపుల్ అనమాట. అంటే 2 సార్లు మనం చేయకుండా ఒకేసారి మనం చేసేయచ్చా, అది ఎలాగో చెప్తాను. చూడండి ఇక్కడ 428 × 10 కదా. సో 10 అన్నప్పుడు ఫస్ట్ 0 మర్చిపోండి, 1తో గుణించండి. ఒక 428 ఎంత? 428 మాత్రమే. 0 ఉంది కాబట్టి డైరెక్ట్గా 0 పెట్టేయండి. అంటే ఇక్కడ ఏ అయితే అంకె ఉందో దాంతో గుణించేసి చివరిని ఎన్ని 0లు ఉన్నాయి? ఇక్కడ 1 0 ఉంది కాబట్టి 1 0 పెట్టేసాం. 4,280 అవుతుంది అనమాట. ఎంత? 428 × 10. అర్థమైందమ్మా? నెక్స్ట్ చూడండి, ఇది కూడా అంతే. 0 ఉన్నప్పుడు మర్చిపోండి, మిగతా ఏ అయితే అంకె ఉందో దాంతో గుణించండి. 2 6 ఎంత? 12. 1 ఉంది, 2 0 0 కాబట్టి 0 1 1, 2 5 10. మరి మనం 0తో గుణించలేదు కదా, అందుకని చివరిని 0 పెట్టేసేయడమే. 2తో గుణించేసాం, చివరిని 1 0 ఉంది కాబట్టి 1 0 పెట్టేసాం. రైట్, సో అదేవిధంగా ఇక్కడ కూడా 2 0 0 3 0 0 3 9 ఎంత? 27. అంటే 7 వేసుకొని 2 ఇక్కడ వేసుకున్నాం. 3 0 0 కాబట్టి 0 2 కలిపితే 2, 3 6 18. మరి ఇక్కడ 0 ఉంది కదా, 0 పెట్టేయడమే. సో ఈ విధంగా చేయొచ్చు. లేకపోతే ఇక్కడ 0 ఉంది కాబట్టి ఈ 2 మర్చిపోండి. ఈ 2 మర్చిపోయి 3 9 27, 3 6 18 వేసేసి ఈ 0 డైరెక్ట్గా 2 0లు వేసేయడమే. అర్థమైందా? నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, 100 ఉన్నప్పుడు ఏం చేయాలి? ఒక 9 9, ఒక 7 7, ఒక 8 8, చివరిని ఏమొచ్చింది? 2 0లు అనమాట. అంతేకాని చాలా కన్ఫ్యూజ్ పడిపోయి ముందు 0తో గురించి మళ్ళీ 0తో గురించి 1తో గుణించడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ అయిపోద్ది అనమాట. ఈ విధంగా చేస్తే చాలా ఈజీ. ఇక్కడ కూడా అంతే చూడండి, 400లో 2 0లు మర్చిపోండి. ఫస్ట్ 4 6 24, 2 4 9 36, 2 కలిపితే 38, 3 4 8 32, 3 కలిపితే 35, మళ్ళీ 3 ఉంది. 4 6 24, 24 3 27. ఇక్కడ 2 0లు ఉన్నాయి కదా, 2 0లు పెట్టేయడమే. అంటే ఇది ఎంత వచ్చిందనమాట? 27,58,400 వచ్చిందనమాట. సో ఇక్కడ సపోజ్ 4000 ఉందనుకోండి, ఇంకో 0 యాడ్ చేస్తాం. 1,00,000 ఉందనుకోండి, 5 0లు యాడ్ చేస్తాం అనమాట గుణించేసి. సో ఈ విధంగా చేస్తే చాలా సులువుగా చేసేయగలరు అనమాట. క్లియర్ కదా? అర్థమైంది కదా? ఎస్. నెక్స్ట్ ఇప్పుడు గుణకారాల మీద రాత లెక్కలు ఏ విధంగా చేయాలో చూద్దాం. రైట్, చూడండి. ఒక కుర్చీ ధర 625 రూపాయలు అయినా 16 కుర్చీల ధర ఎంత? ఒక కుర్చీ ధర 625 రూపాయలని ఇచ్చాడు. మరి 16 కుర్చీల ధర అంటే ఏం చేయాలి? మనం 16 సార్లు 625ని కూడుకుంటూ వెళ్ళినా కూడా
మనకి జవాబు వచ్చేస్తుంది. కానీ అలా చేస్తే చాలా లాంగ్ ప్రాసెస్. కానీ డైరెక్ట్గా 16 పెట్టి గుణించేసాం అనుకోండి 16 కుర్చీల ధరని, 16 కుర్చీల ధర వచ్చేస్తుంది అనమాట. అంటే ఒక్కొక్క కుర్చీ ధరని 16 పెట్టి గుణిస్తే కనుక 16 కుర్చీల ధర వచ్చేస్తుంది. రైట్? ఎస్. చూడండి, ఒక కుర్చీ ధర ఈజ్ ఈక్వల్ టు రూ 625. మరి 16 కుర్చీల ధర రూ 625 ఇంటూ 16. రైట్? సో 16 ఎక్కువ వచ్చి ఉంటే కనుక మీరు డైరెక్ట్గా 16తో గుణించేయచ్చు. అవునా? మరి 16 ఎక్కువ రాని పక్షంలో ఏం చేస్తారు? చూడండి, 6తో ఫస్ట్ 6తోని తర్వాత 1తో గుణించండి. 6 5 30, 3 6 2 12, 12 3 15, 1 6 6 36 1 37. 6తో గుణించేసాం కదా. ఇప్పుడు 1తో 1 5 ఒక అంకె వదిలేదు కదా. 1 2 2 1 6 6. ఇప్పుడు కూడండి, 2 కలపండి, 0 5 5 కలిపితే 10, 1 మిగిలింది, 1 ఇక్కడ వేసాం, 1 7 8 8 2 10, 1 మళ్ళీ 1 3 4 4 6 కలిపితే 10, అంటే 10,000 అన్నమాట. 16 కుర్చీల ధర ఎంత? 10,000 రూపాయలు. దేర్ఫోర్ 16 కుర్చీల ధర ఈజ్ ఈక్వల్ టు రూ 10,000 రూపాయలు. అర్థమైందమ్మా క్లియర్గా? నెక్స్ట్ లెక్క, చేతన్ యొక్క నెల జీతం రూ 56,046. అయినా అతడు జనవరి నుంచి జూన్ వరకు పొందిన జీతం ఎంత? అంటే చేతన్ అనే వ్యక్తి ఉన్నాడు, అతని యొక్క నెలసరి జీతం 56,046 రూపాయలట. మరి అయితే కనుక అతడు జనవరి నుంచి జూన్ వరకు ఎంత సంపాదించాడు అని అడుగుతున్నాడు వాడు. రైట్? నెల జీతం తెలుసు మనకి 56,046. మరి జనవరి నుంచి జూన్ వరకు అంటే ఎన్ని నెలలు మొత్తం? జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, అంటే 6 నెలలు అనమాట. 6 నెలలు కదా. సో ఇచ్చిన జీతాన్ని 6 పెట్టి గుణిస్తే మొత్తం ఎంత సంపాదించింది వచ్చేస్తుంది కదా. ఆ విధంగా చేద్దామా? రైట్. చేతన్ యొక్క నెల జీతం ఈజ్ ఈక్వల్ టు రూ 56,046. అతడు 6 నెలల్లో పొందిన జీతం ఈజ్ ఈక్వల్ టు రూ 56,046 ఇంటూ 6 అనమాట. అంటే 6 నెలల్లో అంటే ఏంటిది? ఇక్కడ జనవరి నుండి జూన్ వరకు అనమాట. రైట్? 6 నెలల్లో అంటే జనవరి నుంచి జూన్ వరకు. ఇప్పుడు గుణిందామా మనం? చూడండి, 6 6 36, 36 అంటే 6 ఇక్కడ వేసుకొని 3 ఇక్కడ వేసాం. 6 4 24, 24 3 27, 2 6 0 0 2 6 6 36, 36 అంటే 6 ఇక్కడ వేసి 3 ఇక్కడ వేసాం. 6 5 30, 33. అంటే అతడు 6 నెలల్లో పొందిన జీతం ఎంత అనమాట? 3,36,276 రూపాయలు పొందాడు అనమాట. అర్థమైందమ్మా క్లియర్గా? ఎస్. చూడండి ఇంకో లెక్క, ఒక పాఠశాలలో 584 మంది విద్యార్థులు కలరు. వారు పరీక్ష ఫీజు నిమిత్తం ఒక్కొక్కరు 1,024 రూపాయలు చెల్లిస్తున్నారు. అయినా వారు చెల్లించిన ఫీజు మొత్తం ఎంత అనేసి అడిగాడు. అంటే ఒక పాఠశాలలో మొత్తం 584 మంది విద్యార్థులు ఉన్నారట. వాళ్ళు పరీక్ష వచ్చింది, సపోజ్ ఏ 10th క్లాసో ఏదో పరీక్ష వచ్చింది. ఆ పరీక్షకి ఒక్కొక్కరు పరీక్ష ఫీజు నిమిత్తం 1,024 రూపాయలు చెల్లిస్తున్నారట. సో అయితే కనుక మొత్తం వారు చెల్లించిన ఫీజు ఎంత అని అడుగుతున్నారు. రైట్? చేద్దాం కదా. ఎస్. చూడండి, ఒక పాఠశాలలో విద్యార్థులు ఈజ్ ఈక్వల్ టు 584. పరీక్ష ఫీజు ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? రూ 1,024. రైట్? వారు చెల్లించిన
మొత్తం ఫీజు ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలంటే మనం ఇది పెద్ద సంఖ్య కదా, పెద్ద సంఖ్య పైన వేసి చిన్న సంఖ్యని కింద వేసామనుకోండి మనం సులువుగా చేసేయచ్చు అనమాట. రైట్, గుణకారం అనేది సులువుగా చేయొచ్చు. అందుకని సో 1024 ఇంటూ 584. రైట్, ఇప్పుడు వరుసగా గుణించుకుంటూ వెళ్దాం. 4 4 16, 1 4 2 8, 8 1 9, 4 0 0, 4 1 4. మరి ఎంతో గుణించినప్పుడు ఏం చేయాలి? ఒక అంకె వదిలేసి వేయాలి కదా. ఇది ఫస్ట్ 1, మిగిలిన 1 రౌండ్ చేసేద్దాం. 8 4 32, 3 8 2 16, 16 3 19, 1 8 0 0 అని 1 9, 8 1 8. రైట్, సో ఇవి కూడా రౌండ్ చేసుకోండి. నెక్స్ట్ 5తో గుణించండి. 5 4 20, మళ్ళీ ఒక అంకె వదిలేసాం, 2 ఉంది. 5 2 10, 2 12, మళ్ళీ 1 మిగిలింది. 5 0 0 అని 1 1, 5 1 5. ఇప్పుడు కూడండి మొత్తం 6 9 2 కలిపితే 11, 1 1 9 10, మళ్ళీ 1 1 4 5, 5 9 14, 16, 1 మళ్ళీ 1 8 9, 9 1 10, 1 6. అంటే వారు మొత్తం చెల్లించిన ఫీజు 6,06,016 రూపాయలు అనమాట. ఎంత అనమాట? మొత్తం ఫీజు 6,06,016 రూపాయలు వారు చెల్లించిన ఫీజు. అర్థమైంది కదమ్మా క్లియర్గా? ఓకే స్టూడెంట్స్, ఈరోజు మొత్తం గుణకారాల మీద కాన్సెప్ట్ అంతా చెప్పాను కదా. సో ఇంకా మీకు టెక్స్ట్ బుక్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అవన్నీ కూడా ట్రై చేసినట్లయితే చాలా సులువుగా గుణకారాలు అనేవి చేయగలుగుతారనమాట. రైట్, నెక్స్ట్ వీడియోలో భాగహారాలు ఏ విధంగా చేయాలనేది చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.